హాయ్, ఐఎమ్ గురు. ముంబై నుండి వస్తున్నాను మీ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి. సూర్య ఫ్యామిలీ గురించి వివరాలు చెప్పగలరా? నా బంధువుల్ని చెప్పడం కాదు గాని చాలా మంచి కుటుంబం. ఈ చుట్టుపక్కల ఎవరికి ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రైనా వెళ్ళి సహాయపడేవాళ్ళు. అందుకే వాళ్ళంటే అందరికీ చాలా ఇష్టం. అంత మంచి ఫ్యామిలీ ఎలా చనిపోయింది? 2 సంవత్సరాల క్రితం జరిగిన జాతరకి ఎప్పట్లాగానే అందరూ కలిశారు. సూర్యకి సెలవు దొరకపోవడం వల్ల ఒకరోజు ఆలస్యంగా వచ్చాడు. కానీ సూర్య వచ్చేసరికి ఫ్యామిలీ మొత్తం చంపబడ్డారు. ఎవరు చంపారు? ఒక సైకో కుటుంబం మొత్తాన్ని దారుణంగా చంపేశాడు. మరి సూర్య? ఫ్యామిలీ మొత్తం శవాలుగా కనపడేసరికి తట్టుకోలేక బాధతో మర్నాడే వాటర్ ఫాల్లో దిగి సూసైడ్ చేసుకున్నాడు. ఈ చేతులతోనే వాడిని సమాధి చేశాను. వాళ్లకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ చూపించగలరా? లేవు. మొదట్లో ఉండేవి, కానీ వాటిని చూస్తున్న కొద్దీ భరించలేని బాధ కలిగేది. అందుకే మొత్తాన్ని కాల్చేశాను. ఏం చేద్దాం, కనీసం ఫోటోలు కూడా లేవు. డోంట్ వరీ, నైట్ని ఫాలో అవుతూ డే ఉన్నట్టే ప్రాబ్లమ్ని ఫాలో అవుతూ సొల్యూషన్ కూడా ఉంటుంది. మనం వెతికి పట్టుకోవాలంతే. ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఒక కుటుంబం మొత్తం చంపబడటం అన్నది సెన్సేషనల్ న్యూస్. ఇక్కడి న్యూస్ పేపర్స్ ఆ న్యూస్ని కంపల్సరీగా కవర్ చేస్తుంటాయి. 2 years కిందటి ఆ పేపర్స్ మనకు దొరికితే ఆ రహస్యం బయటకు వస్తుంది. June 10th ఆ ఫ్యామిలీ చంపబడింది. అంటే 11th పేపర్ మనకు కావాలి. ఎస్, దొరికింది. వీళ్ళు కాదు. 1 week తర్వాత సూర్య డెడ్ బాడీ దొరికింది. అంటే 18th పేపర్. ఎస్, ఇతనే సూర్య. ఇట్స్ అ బిగ్ గేమ్. ఇదంతా ఆర్టిఫిషియల్ సెటప్. సినిమాల్లో సీరియల్స్లో పాడుబడ్డ ఇళ్ళని చూపడానికి వాడతారే ఆ మెటీరియల్. ఈ చెట్లు, ఆ తులసి పాదు మొత్తం అన్ని రాత్రికి రాత్రి సెట్ చేశారు. యూసఫ్ సార్, మా ఫ్యామిలీ ఫోటోస్. నువ్వు ట్రాప్ చేయబడ్డావు. నీ గురించి మొత్తం రీసెర్చ్ చేశాకే నువ్వు ఇక్కడికి రప్పించబడ్డావు. దీని వెనకున్న మేధావి సూర్య. నెట్ ద్వారా నీకు పరిచయమైన సుజాత అతని మనిషి. వైజాగ్ వెళ్దాం, అక్కడ మా అంకుల్ ఉంటారు. ఇక్కడుండి మొత్తం కథ నడిపించిన మరో మేధావి ఈయనే. ఇక్కడికి 120 కిలోమీటర్ల దూరంలో రామాపురం ఒక ఊరుంది. ఎందుకు ఇలా చేశారు? అవన్నీ ఇతనే చెప్తాడు. ముందు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. కాసేపట్లో నేను వచ్చి కలుస్తాను. యూసఫ్, ఎస్కార్టర్. మేడం. Come on, Surya!
తప్పు చేస్తున్నావు గురు. చావును భగవంతుడిచ్చినప్పుడు తీసుకోవాలి. ఇలా కేకేసి పిలవకూడదు.